గలతీయులకు రాసిన పత్రిక 5:16 తీయండి ఒకసారి. గలేషియన్ చాప్టర్ 5:16. దేవుని బిడ్డలు ఎలా నడుస్తారు? నేను చెప్పునదేమనగా ఎవరు ఉద్దేశాలతో నడుస్తారనగా గలతీయులకు రాసిన పత్రిక 5:16 నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చెప్పండి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను మీరు ఏం చేయరు? నెరవేర్చరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పున్నదేమనగా మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను ఏం చేయరు? నెరవేర్చరు. శరీర ఇచ్చలను నెరవేరుస్తున్నావంటే నువ్వు దేవుని ఆత్మానుసారంగా ఏం చేయట్లేదన్నమాట, నడవట్లేదు. ఇట్స్ అన్ ఈజీ థింగ్ టు అండర్స్టాండ్. దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడవట్లేదన్నమాట. అది శరీర కోరికలు, శరీర వాంఛలు, శరీర ఇచ్చలు, బ్రతికేదంతా శరీరం కోసం అన్నట్టుగానే కొంతమంది బ్రతుకుతున్నారే. ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనుబంధాలు లేవు, దేవుని ప్రేమించే మనసు లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, పరిశుద్ధతలో ఎదగాలనే తపన లేదు, ప్రార్థనలో మోకాళ్ళు వంచాలన్న భావన లేదు. ఎప్పుడు లోక సంబంధమైన ఇచ్చలు, లోక సంబంధమైన తుచ్చమైన అభిలాష నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావంటే యు ఆర్ నాట్ వాకింగ్ అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు పరిశుద్ధాత్మ నడిపింపులో నడవట్లేదో బైబిల్ క్లియర్గా చెబుతుంది. ఎవరైతే శరీరేచ్ఛలను జయించేవారుగా ఉంటారో, అపవాదిక ప్రేరేపణ జయించేవారు ఉంటారో వారు ఆత్మానుసారంగా నడుస్తారు. ఆత్మానుసారంగా నడిచేవారు ఏ ఫలాన్ని ఫలిస్తారు? ఆత్మఫలాన్ని ఫలిస్తారు. అదే గలతీ 5:21 5:22 మాట మనం చూస్తాం కదా. ఆత్మ ఫలం ఏదనగా అని అపోసిన పౌలు మాట్లాడుతూ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆత్మ ఫలములు ఉన్న ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా. అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు, ప్రపంచ ధర్మము చొప్పున, యుగ ధర్మము చొప్పున నడవట్లేదు అంటే ఆ వ్యక్తిలో ఏముంటాయంటే ఈ ఆత్మ ఫలములు ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉంటాయి. ప్రేమ దగ్గర నుండి మొదలుపెట్టి ఆశా నిగ్రహం వరకు 9 ఫ్లేవర్స్. ఆత్మ ఫలము అన్నాడు. ద ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అనే మాట అక్కడ వాడారు. మన జీవితాల్లో అలాంటి అనుభవాలు కలిగి ఉన్నామా? ప్రేమ ఉందా? సంతోషం ఉందా? సమాధానం కలిగి ఉన్నాం? దీర్ఘశాంతం ఉందా? దయాళుత్వం ఉందా? మంచితనం ఉందా? సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహం మనలో కనబడుతుందా? అలాంటివి మనలో ఉన్నప్పుడే కదా దేవునికి మహిమను తీసుకురాగలం. ఆశను నిగ్రహించుకోవడం అంటే లోకస్తులందరూ కూడా కొన్ని సందర్భాల్లో ఆశా నిగ్రహం లేనివారుగా ఉంటారు. కానీ దేవుని బిడ్డలైన మనకేముండాలా? సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి కొంతమంది ఇతరులను బాధిస్తూ ఉంటారు ఆ మాటల ద్వారా. కొంతమంది మాటలు వరదీసిన కత్తులు అన్నాడు. వరలోంచి బయటకు తీసిన కత్తి, పదునైన కత్తి ఇతరులను ఎలా బాధిస్తూ ఉంటుంది. కొంతమంది ఎప్పుడూ వరదీసిన కత్తుల్లో మాటలు వదులుతూనే ఉంటారు, ఇతరులను బాధిస్తూనే ఉంటారు. క్రైస్తవుడు అలాంటి వాడు కాదు. ప్రేమించేవాడు, నిజమైన ప్రేమ, దైవికమైన ప్రేమను హృదయాల్లో కలిగి ఉండేవాడు. అందరిలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండొద్దని బైబిల్ చెప్పలా. అసలు ప్రేమ అంటేనే దేవుడు అన్నాడు బైబిల్లో. దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు అన్నాడు. మరి ఎలాంటి ప్రేమ ఉండాలి అంటే నిష్కపటమైన ప్రేమ మనలో ఉండాలా. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవాలని పౌలు గారు చెప్పినట్టుగా మనందరూ కూడా కపటం లేని ప్రేమ, కల్మషం లేని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, సంకుచిత అనుభవాలు లేని ప్రేమ, ఆ ప్రేమతో ఉండాలి. మీరు ఆత్మచేత నడిపించబడితే, పరిశుద్ధాత్మ నియంత్రణలో మీరు ఉంటే, దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు ఆత్మ ఫలాన్ని ఫలించి దేవునికి మహిమను తీసుకొస్తారు. దేవుని దగ్గరికి రాకమునుపు మన బ్రతుకులు ఇలా ఉన్నాయి. ప్రపంచ ధర్మం చొప్పున నడిచాం, వాయుమండల అధిపతి ప్రేరేపణకు లొంగిపోయాం. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితానికి అప్పగించుకున్న తర్వాత యేసయ్యను నమ్ముకోవడం అంటే ఇదే. వెలి చూపు వలన గాక విశ్వాసపు చూపు వలన మనం ఏం చేయాలా? నడవాలి. రెండో మాట దగ్గరికి వద్దాం. చూడండి, ద లైఫ్ వితౌట్ గాడ్, ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ మ్యాన్. ఎవరైతే దేవుని దగ్గర రాకుండా జీవిస్తున్నారో వారి జీవితాలు ఎలా ఉన్నాయో మరొక మాటను మీకు తీసుకురావాలని కోరుతున్నాను. ఈసారి యెషయా గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. దానిలో ఒక మాట మనం చూద్దాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 48:22. చదవండి. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నాడంట? సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు ఏం చేస్తున్నాడు? సెలవిస్తున్నాడు. ఇప్పుడు దుష్టత్వం అంటే ఏంటి? దేవునిలో ఉన్నవాడు దుష్టుడని ఎక్కడా లేదు బైబిల్లో. దుష్ట సంబంధమైన వ్యక్తులని బైబిల్లో ఎక్కడ లేదు. దుష్టుల ఆలోచన చొప్పున మీరు ఏం చేయొద్దన్నాడు?
నడవద్దన్నాడంటే దుష్ట జనాంగానికి దేవుని బిడ్డలకి సంబంధం లేదని అర్థం అక్కడ. ఇప్పుడు దుష్టులకి ఏముండదట? నెమ్మది ఉండదు. దేవుని దగ్గరికి రాని ఏ ఒక్కడికి కూడా ఆత్మలో నెమ్మది ఉండదు, జీవితంలో నెమ్మది ఉండదు. నెమ్మదిగా ఉన్నట్టు కనబడతారు కొంతమంది, అంతే. ఏదో సమాధానం ఉన్నట్టు కనబడతారు, బాగా ఉన్నట్టు కనబడతారు, కానీ వారి హృదయాల్లో ఉన్న సంఘర్షణ, అనుమాన మీమాంసలు, ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళటంటే ఇటు, వీళ్ళిటంటే అటు పరుగులెత్తి ఏదో సాధించాలి, ఏదేదో కూడబెట్టేసుకోవాలన్న ఆలోచనలో నెమ్మది లేకుండా చాలామంది బ్రతికేస్తూ ఉన్నారు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అని బైబిల్లో రాయబడింది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం అంటే, ఇప్పుడు విస్తారమైన ధనాన్ని, నెమ్మదిని ఒక చోట పక్కన పెడితే మనం ఏం కోరుకోవాలట? విస్తారమైన ధనాన్న, నెమ్మదిని కోరుకోవాలి. ధనం ఉండద్దని బైబిల్ చెప్పలేదు. మనందరం కూడా బెకారోళ్ళ బ్రతకమని బైబిల్ చెప్పలేదు. ఎందుకు పనికిరాని వాళ్ళకు ఉండాలని బైబిల్ చెప్పలేదు. కానీ మన ఫోకస్ మాత్రం ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలి. ఆయన ఇచ్చే ప్రశాంతత మీద ఉండాలి, ఆయన ఇచ్చే నెమ్మది మీద ఉండాలి. ఈరోజు చాలామంది ధనం సంపాదించాలన్న వేటలో దేవునికి దూరం అయిపోతున్నారు. అది ప్రాబ్లం. ధనము సంపాదించాలన్న వేటలో అక్రమము, అన్యాయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ధనము సంపాదించాలన్న వేటలో ఇతరులను మోసం చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో. ధనము సంపాదించాలనే తృష్ణలో ప్రార్థన విస్మరించేవాళ్ళు, వాక్యాన్ని ప్రక్కన పెట్టేసేవాళ్ళు, దైవిక విలువలను పాతరేసేవాళ్ళు కొంతమంది ఉంటారేమో. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతితో కూడిన కొంచెము నీకు మేలు కలుగును, నీవు ధన్యుడవు, నీ చేతుల కష్టార్జితం నువ్వేం చేస్తావు అంటే, మనం కష్టపడాలి, కష్టార్జితం సంపాదించాలనే దేవుని ఉద్దేశం. అందులో పొరపాటు ఏం లేదు. నువ్వు కష్టపడకూడదని, డబ్బులు సంపాదించొద్దని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. కానీ బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ దృష్టి ఎప్పుడు దాని మీదే కనుక ఉంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. యు ఆర్ మిస్సింగ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మిస్ అయిపోతున్నావు. ఏంటది అంటే, జాగ్రత్త వినండి, నెమ్మదిని కోల్పోతున్నావు. దుష్టులకు నెమ్మది ఉండదు. ఉండదేమో అనలేదు బైబిల్లో. ఉండదేమో అంటే ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదనడానికి క్లియర్గా బైబిల్ ఎప్పుడు చెప్తుంది, దుష్టులకు నెమ్మది ఉండదంతే. నెమ్మదిగా ఉన్నట్టు కనబడతారు కొంతమంది, కానీ వారి హృదయాల్లో ఒక వాల్కనో, ఒక భయంకరమైన అగ్నిపర్వతం లాంటి అనుభవాలు చాలామంది జీవితాల్లో ఉంటాయి. మీరు చూడండి, కోటీశ్వర్లు చాలామంది రోజుల్లో నెమ్మది లేదు వాళ్ళకి. రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు వాళ్ళకి. 2-3 గంటలు పడుకుంటే చాలా ఎక్కువ. నిద్ర పట్టక స్ట్రగుల్ అవుతున్నవారు, ఇబ్బంది పడుతున్నవారు, డబ్బు ఎక్కడ దాచాలో తెలియక, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియక, ఎలా వాటిని మరలా వాటిని పెంచాలో తెలియక ఇబ్బంది పడుతూ చాలామంది పిచ్చివాళ్ళు అయిపోతున్న పరిస్థితి. ధనమును నమ్ముకున్న వాడు ఏమైపోతాడట? పాడైపోను. ధనం ఉన్నవాడని చెప్పలేదు, ధనాన్ని నమ్ముకునేవాడు పాడైపోతాడు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అందును బట్టే దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్టత్వంతో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ దేవుని దగ్గర రాకుండా బ్రతికే ఏ ఒక్కడికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అయితే యేసయ్య లోకానికి వచ్చి పిలిచారు, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తాను. సర్వలోకాన్ని కూడబెట్టుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రాణాన్ని సంపాదించుకుందాం, ఆత్మను సంపాదించుకుందాం, దేవుని యొక్క మార్గాల్లో ముందుకు సాగిపోదాం, మన జీవిత లైన్లో సురక్షితంగా ఉంచుకుందాం. నెమ్మది లేదు.